డౌన్ డౌన్ మాకొద్దు మాకొద్దు కొత్త ఎండి మాకొద్దు వెంకీ 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 వెంకీ! డౌన్ డౌన్ మూసుకొని పని చేసుకోకుండా కొత్త ఎండి మీదకి ఎదురు తిరుగుతారా? కానిస్టేబుల్స్ కొట్టండి. ఆగండి కొట్టండి భయ్యా కొట్టండి పోలీసులు ఎవరు పిలిచారా? ఏమో భయ్యా నాకు అర్థం కావట్లేదు. ఇది కూడా మా మమ్మీ పెళ్లి పక్కోడి. ఇంకా నువ్వు అయిపోయావు. మిమ్మల్ని ఇలా కాదు. ఆగండి సార్, సార్ ఆపండి, ఆగండి సార్, సార్ ఆపండి, సార్ ఆగండి సార్. మా ఫ్యాక్టరీలోకి మీరెందుకు వచ్చారు? వర్కర్స్ గొడవ చేస్తున్నారని మాకు ఫ్యాక్టరీ నుంచి కంప్లైంట్ వచ్చింది. కంప్లైంటా? చూశారా విన్నారా? ఈ కొత్త ఎండీని దిగిపోమన్నందుకు మన మీదే కక్ష గట్టి పోలీసులకు చాటుగా కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడొచ్చి సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా అర్థం చేసుకోండిరా. తిరగబడండి. బాబాయ్ బాబాయ్ భయ్యా బాబా మీరు పోలీసులారా? పోలీసులా చెప్పరా? మీరు పోలీసులా? మీరు పోలీసులా? ఎవరా మీరు? ఎవరు మీరు? అవును పోలీసులమే. పోలీసులా? బ్యాడ్జ్ ఎదురా? మీ ఐడి కార్డ్ ఎదురా? ఏ పోలీస్ స్టేషన్ రా మీది? 1 టౌనా 2 టౌనా చెప్పండి. బాబాయ్ యదవులు ఎవరు పోలీసులు కాదు. వీళ్ళు కొట్టే విధానం చూస్తుంటే నాకు ఖచ్చితంగా డౌట్ వస్తుంది. వీళ్ళని కట్టేస్తే ఈ వెధవల వెనుకున్న వాళ్ళు వాళ్ళ వైపు మురుగుతున్న వాళ్ళని అందరినీ పట్టుకోవచ్చు. పట్టుకొని కట్టేయండి. ఆగండి. చూసారా బాబు, పారిపోయారు. చూసారా బాబాయ్, మిమ్మల్ని ఎవరో తప్పుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇంకెవరో రెచ్చగొడుతున్నారు. ఇంకెవరో పోలీస్ డ్రెస్సుల్లో వచ్చి ఇలా కారణం లేకుండా కొడుతున్నారు. అవును, ఇప్పటికైనా చెప్పుడు మాటలు విని తప్పుడు నిర్ణయం తీసుకోకండి.
దైవ సాక్షిగా చెప్తున్నాను, నా తల్లి సాక్షిగా చెప్తున్నాను, ఈ ఫ్యాక్టరీయే నాకు దేవాలయం. మీరంతా నా కుటుంబం. ఈ ఫ్యాక్టరీని తిరిగి లాభాల్లోకి తీసుకొచ్చి నిలబెడతాను. మాట తప్పితే ఇక్కడే ప్రాణం వదిలేస్తాను. నన్ను నమ్మండి, నాతో నడవండి. వదినా, ఆ ఎండి సీట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉడుతుందో. నిన్న ఎండి అయ్యాడన్నారా, ఈ రోజు వర్కర్లంతా ఈ ఎండి మాకొద్దు దిగిపోవాలి అని ఈవిడ గారి కొడుకు మీద ధర్నాకి దిగారంట తెలుసా?